హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు ఫ్యామ్ ఫ్యూజన్. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు గదా! మేము అరకులో ట్రైబల్ మ్యూజియం చూసాము. ఇప్పుడు ఫస్ట్ మనం చూస్తుందేంటంటే, అప్పుడు ఆదివాసీ వాళ్ళ కాలంలో వాళ్ళు యూజ్ చేసిన యుటెన్సిల్స్ ఇవన్నీ. అసలు చాలా నీట్‌గా అసలు మొత్తం అన్నీ కూడా హ్యాండ్‌మేడ్‌వే. ఇప్పుడు ఇక్కడొచ్చిందేంటంటే గ్రామ్ పంచాయత్. అసలు ఆ ఐడియల్స్ గూడా చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. సో, ప్రతీది గూడా డీటెయిలింగ్‌గా మధ్యలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరొస్తున్నారు. అయితే ఈ ఫోటోస్ అన్నీ గూడా వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు వాళ్ళుండే డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లా, వాళ్ళు ఉండే ఇల్లు షెల్టర్స్ అన్నీ ఎట్లా, ఇవి మరి చైన్స్ అనుకుంటా. అవన్నీ గూడా అట్లా ఏమంటారు మెటల్స్ తోటే ఉన్నాయి అవన్నీ. వాళ్ళేసుకుండే ఆర్నమెంట్స్ అన్నీ గూడా అలాంటివే ఉన్నాయి. మొత్తము ఒక్కొక్క కాడి ఫోటో ఫ్రేమ్స్‌లో మొత్తం అంతా వాళ్ళు చేసే ఆక్యుపేషన్, వాళ్ళు ఉన్న షెల్టర్స్, వాళ్ళు యూజ్ చేసేవన్నీ, వాళ్ళ క్లోత్స్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ వాళ్ళు పెట్టుకునే నోస్ రింగ్స్ ఇంకా చైన్స్. ఇవన్నీ గూడా కాయిన్స్ ఫ్యామిలీ. ఇదంతా గూడా కాయిన్సే. మొత్తం 50 పైసా అవన్నీ ఉన్నాయి. ఇదేంటంటే ఆ టైంలో వాళ్ళకి మెడిసిన్ ఆర్గానిక్‌గా ట్రీస్‌లో నుంచి తీసి వేసేవాళ్ళంట అట్లా నోట్లో. మధ్యలో మన వాళ్ళంతా మాట్లాడుతున్నారు. కొద్దిగా ఫన్నీగా వాడు చూడండి మా తమ్ముడు ఇట్లా చేస్తున్నాడు. మొత్తము అక్కడంతా ఎట్లా అంటే మొత్తం ఆదివాసీ టైంలో ఆ ట్రైబల్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేటోళ్ళు అవన్నీ ఉన్నాయి. చూడండి అది ఎవరైతే రెనోవేట్ చేశారో వాళ్ళవన్నీ గూడా అక్కడంతా నీట్‌గా రాసి పెట్టారు వాళ్ళ కోసం. ఇప్పుడు మేము లోపలికెళ్తున్నాం. అంటే హౌసెస్ లెక్క ఉన్నాయి అవి. ఇంకొక హౌస్‌లోకి ఇది ఎంటర్ అవుతున్నాం మేము. వి ఆర్ స్టిల్ గోయింగ్. దీంట్లో ఏమంటే ఫస్ట్ వాళ్ళు అది చూడండి గోడ మీద వాళ్ళ పెయింటింగ్స్ అవన్నీ కదా! అవన్నీ గూడా ఆ టైంలో అవి యూజ్ చేస్తుండే అవన్నీ గూడా. లోపలికెళ్ళేసరికి వాళ్ళు చేసే పని, వాళ్ళు ఆహ్, ఏమంటారు? ఏవైతే యూజ్ చేస్తున్నారో హంటింగ్‌కి గానీ, వాళ్ళు ఏదన్నా అవన్నీ కూడా వాళ్ళు వాటిలతోటే వాటిలన్నిటిని చంపి వాళ్ళు తినేటోళ్ళు. అవి అన్నీ గూడా అదంతా గ్లాస్ లోపలున్నాయి ఫ్యామిలీ. అదంతా గూడా క్యాబిన్‌లో ఉన్నాయి. ప్రతీది గూడా సెపరేట్ క్యాబిన్స్‌లో. అది చూసారా మొత్తం పాక గాని, హౌస్‌లో మొత్తం ఆ ట్రీస్ లీవ్స్ అవన్నీ గూడా పెట్టినవే. అసలు చాలా చూసారా అది? దాన్నేమంటారు? జాక్ ఫ్రూట్. ఇవన్నీ గూడా ఎలిఫెంట్ హార్న్స్ అవన్నీ. ప్రతీది గూడా అక్కడ లేబుల్ చేసి పెట్టారు. ఎర్లీ ఎర్లీ టైమ్‌లో వాళ్ళు క్లోత్స్ ఉండకపోతుండే కాబట్టి అవన్నీ గూడా నీట్‌గా అసలు చాలా లేబెలింగ్‌గా చాలా చేశారు. వాళ్ళు ఆ టైంలో ఎట్లా రుబ్బుతుండే అవి చూసారా? ఆ సీడ్స్ అవన్నీ గూడా నిజంగా ఉన్నాయి దాంట్లో. అవన్నీ నిజంవే. బట్ ఆ ఫ్రూట్ అవంతా గూడా మొత్తం అంతా ఆర్టే. వాళ్ళంతా అది ఆర్ట్ చేశారు. ఇక్కడ మొత్తం ప్రతి దాంట్లో గూడా ఫ్రూట్స్, ట్రీస్ వాటిలన్నిటికి గూడా ఉన్నాయి గైస్. చాలా అంటే చాలా చాలా బావుంది. అగోండి హాయ్ చెప్పారు గదా పిన్ని. అసలు నీట్‌గా చాలా డీటెయిలింగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అందరం ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క క్యాబిన్ చూసుకుంటూ వెళ్తున్నాము. ఈ వీడియో కొన్నేమో హారిజాంటల్‌గా, కొన్ని వర్టికల్‌గా ఉన్నాయంటే సగం సగం కొన్ని క్యాబిన్స్‌లో నడచడానికి టైం సరిపోక ఆపి తీయడం వల్ల అలా వచ్చాయి. ప్లీజ్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. అలానే వాళ్ళు కుకింగ్ చేసే వెజిటబుల్స్ కూడా అంటే చా మనం ఇప్పుడు తినలేనివి, కొన్ని మనకు తెలవలేనివి. నాకైతే చాలా వెజిటబుల్స్ తెలవదు దాంట్లో ఉన్నవి. బట్ అవన్నీ చూసి కూడా మేము షాక్ అయినాం అవన్నీ తింటుండేనా అని. చాలా కొత్తగా ఉండే. అవి చూసారా అవన్నీ బుట్టలు అవన్నీ చాలా క్లియర్‌గా మన ఇంట్లో మనం ఇప్పుడు ఉంటున్న ఇంట్లో ఎలా ఉంటే సేమ్ అట్లనే ఉండే. ఆ టైంలో వాళ్ళు అట్లా పూజ చేసుకుంటుండే. అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ వాళ్ళ దేవుళ్ళనమాట. చూడండి సూర్య నమస్కారం చేస్తున్నారాయన. అక్కడంతా చాలా అంటే చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. అవన్నీ గూడా గ్లాస్ లోపలున్నాయి అవన్నీ. మీకెట్లా కనిపిస్తున్నాయో అవంటే బయటున్నాయి అనుకుంటున్నారేమో అదంతా గ్లాస్ లోపల అట్లా రికార్డ్ చేసాము. వాళ్ళదేమో బార్బర్ అదేమో వాళ్ళు కటింగ్ చేస్తున్నారక్కడాయన ఆ చిన్న బాబుకి. ఇది మళ్ళీ ఇల్లు, మళ్ళీ ఇంటి ముందు మళ్ళీ కొన్ని వాటిలకైతే ఇంటి ముందు ముగ్గు గూడా అన్నీ
చాలా నీట్‌గా ఉండే. ఇవి వాళ్ళు రెయిన్ కోట్స్ గాయ్స్, ఇవన్నీ రెయిన్ కోట్స్ ఇంకా రెయిన్ హ్యాట్స్. ఆ టైంలో అవన్నీ అట్లాంటివి ఉంటుండే. ఇవేమో ఇన్‌స్ట్రుమెంట్స్ లైక్ ఏమంటారు ట్రంపెట్, వీణ గూడా ఉండే అక్కడ. దాంట్లో చూడండి చాలా మట్టికి బుట్టలు అవన్నీ ఉన్నాయి. గరిటెలు మొత్తం అంతా వెజిల్స్ సెపరేట్ అన్నిటికి. అక్కడ పైన మీరు చూస్తే ఆ లీవ్స్ అవన్నీ గూడా ఆ చెట్టులకి కూడా ఫ్రూట్స్ ఉన్నాయి గైస్. చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. అంటే అవన్నీ గూడా చేసినవే, నిజంవి గావు. వాళ్ళ డ్రెసెస్ కూడా చూసారా? మొత్తం అంతా అసలు ఆ ముడతలు అంటే ఓల్డ్ పీపుల్‌కి ముడతలు పడతాయి కదా! అవన్నీ గూడా చాలా క్లియర్‌గా పెట్టారు. ఇంటి ముందు కూర్చొని ఆ బాబు చూస్తున్నాడు. వాళ్ళ మమ్మీ వండుతుంది. అసలు చాలా అంటే చాలా చాలా రియలిస్టిక్‌గా ఉంది. ఎన్ని సార్లు అంటున్నానంటే అర్థం చేసుకోండి ఎంత బావుందో. మేము పిల్లలమై ఉండి మేము చాలా ఎంజాయ్ చేసినాము అవన్నీ చూసేసరికి. అక్కడ అన్నీ రాసి పెట్టారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని. మళ్ళీ ఇక్కడంతా ఏమో కొన్ని ఏమో గోడలోనే డ్రాయింగ్ ఉంది. దాని నుంచి బయటకేమో మళ్ళీ పెట్టారు. ఇది హోలీ అనుకుంటా. వాళ్ళు ఆ టైంలో హోలీ అట్లా ఆడుకుంటుండే అనుకుంటా. మొత్తం కలర్స్ రాసుకొని, మొత్తం మనీ యేసుకొని చాలా మొత్తం కలర్స్ ఉన్నాయి అక్కడంతా గూడా. మళ్ళీ ఇదేమో చూసారా అక్కడ అదేమో నిజంగా లేదు. వాల్‌కున్నాయి ఆ డాన్స్ ఏసేటోళ్ళు. బయటేమో స్టిక్స్ పెట్టారు. కొన్ని వాల్‌లో ఉన్నాయి. కొన్నేమో బయటున్నాయి. అట్లా చేశారసలు చాలా బావుంది. వాళ్ళేమో కొడుతున్నారక్కడ. ఇదంతా ఏమో పైన వ్యూ. మొత్తం గోడ మీదంతా గూడా చెట్లుతో పెయింటింగ్ ఏసి చాలా అంటే చాలా బాగుంటాయి. దిస్ ఈజ్ ఆదివాసీస్ దేవాలయం టెంపుల్ ఇది. పైనంతా గూడా ఎట్లా అంటే మొత్తం ఒక హాల్ టైప్ మొత్తం ఇట్లా పొడుగ్గా ఉంది. ఇక్కడ చూసారా లీవ్స్ అవన్నీ చూసారా అక్కడ హనీ నెక్టర్ ఉండే. మొత్తం చూసారా మష్రూమ్స్ అవన్నీ గూడా ఎంత రియలిస్టిక్‌గా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగుండే. అరకుకెళ్తే మాత్రం ప్లీజ్ విజిట్ చేయండి. చూడండి అవన్నీ ఫ్రూట్స్ సీతాఫల్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. నాకు దాంట్లో చాలా మట్టికి తెలీదు. కొన్ని ఇవన్నీ గూడా చెట్టుకున్నవి మళ్ళీ సెపరేట్‌గా ఇవి సెపరేట్ బుట్టలో ఆ ఫ్రూట్స్ ఏసి వాటిలి నేమ్స్ పెట్టారు. చెట్టులకన్నీ ఆ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మనకు కనిపియో తెలవవేమో అని వాళ్ళు సెపరేట్ బుట్టల్లో వేసి వాటిలికి నేమ్స్ ట్యాగ్స్ వాటిలికి ఏమంటారు ఆ ట్యాగ్స్ లెక్క దానికి అతకబెట్టినారు. ఇదంతా వాళ్ళు ఆ టైంలో చేసే ఫార్మింగ్. చూడండి వాటిలికి యాక్స్ అవన్నీ వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్‌మెంట్స్ అన్నీ గూడా ఆ ఫార్మింగ్ చేసే స్టైల్. సో, ఇందాక మనం ఫార్మింగ్‌వి ఎక్విప్‌మెంట్స్ చూసాం కదా! ఇప్పుడేమో ఇదంతా ఫార్మింగ్ నుంచి వచ్చేది. చూడండి వాళ్ళు ఫార్మింగ్ చేసేది అదంతా ఫీల్డ్. ఇవన్నీ వాళ్ళు ఆ టైంలో తినే ఏమంటారు సీడ్స్ వాళ్ళు పండించేవి, వాళ్ళు కూరలో యేసుకునేవన్నీ గూడా ఉన్నాయి. ప్రతి దానికి తెలుగులో, ఇంగ్లీష్‌లో అన్నిటికి నేమ్స్ రాసి ట్యాగ్స్ పెట్టారు అక్కడ అందరికి అర్థం అవ్వడానికి. అంటే చాలామందికి కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు అని చాలా నీట్‌గా అన్నీ పెట్టారు. చూడండి ఇదంతా మార్కెట్ లెక్క అనుకుంటా. మనకి నార్మల్‌గా మార్కెట్స్ అయితాయి కదా! వీక్లీ మార్కెట్స్. అట్లా వాళ్ళు అన్నీ అమ్ముతున్నారు చూడండి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ గూడా. మళ్ళీ ఇటు ఈ క్యాబిన్‌లోకొచ్చేస్తే ఇంటి ముందు మనం కూర్చొని ఎట్లా పనులు చేసుకుంటామో అవన్నీ ఇక్కడ ఈ క్యాబిన్‌లోనే. చూడండి మదర్ ఏమో బియ్యం ఏదో చరుగుతుంది. డ్యాడీ ఏదో వర్క్ చేస్తున్నారు. మొత్తం అంతా గూడా దాంట్లో నిజంగా గ్రెయిన్స్ అనేవి ఉన్నాయి. కానీ అవంతా వాళ్ళైతే నిజం గాదు. వాళ్ళంతా బొమ్మలు. ఇవన్నీ గూడా గ్లాస్ లోపల ఉన్నాయి. వాళ్ళన్నీ డ్రెస్సింగ్ స్టైల్ గూడా చూడండి. వాళ్ళ శారీ కూడా రైట్ సైడ్ ఉంది గైస్. వాళ్ళంతా రైట్ సైడ్ యేసుకుంటున్నారు పళ్ళు శారీ. మన వాళ్ళైతే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ యేసుకుంటారు గదా! వాళ్ళందరిది అక్కడున్న నిజంగా వాళ్ళందరూ ఉన్న వాళ్ళు గూడా అందరూ గూడా రైట్ సైడ్ యేసుకున్నారు. చూడండి ఇక్కడంతా బయట మంచం యేసుకొని అక్కడంతా కోడి ఇవన్నీ ఉన్నాయి చూసారా కోడి పిల్లలు. ఊర్లో అట్లనే కూర్చుంటారు గదా! చూడండి ఇది గేమ్ అనుకుంటా మరి నాకు అర్థం కాలేదు. వాల్ మీద ఉంది. ఇదంతా వచ్చేస్తే పెళ్లి థీమ్. ఇదంతా పెళ్లి థీమ్ క్యాబిన్. ఆ టైంలో పెళ్లి ఎలా చేస్తుండే అని మా పిన్ని చెప్పారు. ఆ టైంలో ఫంక్షన్ హాల్స్ అవన్నీ ఏమి ఉండకపోతుండే అంట. ఇంటి ముందే అట్లా పందిరి లెక్కేసి అక్కడే మండపం పెట్టి జస్ట్ ఆ ఫ్యామిలీ బాయ్స్ తరపు ఫ్యామిలీ, గర్ల్స్ తరపు ఫ్యామిలీ ఉండి అట్లా క్యూట్‌గా
మొత్తం అందరు ఫ్యామిలీ ఇంటి ముందే చేసుకుంటారంట. అదంతా డీటెయిలింగ్ చూడండి. ఆ పారాని, మండపము, అక్కడ పెట్టిన కుండలు అవన్నీ కూడా చిన్న చిన్న కొన్ని బొమ్మలు లెక్క ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు ఆ టైంలో ప్రే చేసే దేవుళ్ళనమాట. చూడండి అక్కడంతా ఏడుస్తున్నారు కొంతమంది ఫ్యామిలీ ఆడపిల్లల తరపున. దట్స్ ఇట్ గైస్. ఇంకా ఇదే ట్రైబల్ మ్యూజియంలో ఉండే 3 హౌసెస్, టోటల్ 4 హౌసెస్ ఉన్నాయి క్యాబిన్స్లో. కొన్ని అయితే బయట వచ్చిన తర్వాత ఏమంటారు అరకులో డ్యాన్సెస్ వేస్తారు చూడండి, అవన్నీ కూడా బయట ఉండే ఫొటోస్. అవన్నీ మేము క్యాప్చర్ చేయలేకపోయాం, ఎందుకంటే మేము ట్రైబల్ మ్యూజియంలో ఉన్నప్పుడు కరెంటు పోయింది. అవన్నీ మేము కరెంట్ పోయిన టైంలో ఎక్స్ప్లోర్ చేసాము కొన్ని. ఇవన్నీ ఏమో మేము లోపల హౌసెస్లో తిరిగినప్పుడు అయితే కరెంట్ ఉండే, అందుకే ఇవన్నీ కూడా రికార్డింగ్ చేసాము. కొన్ని అటు ఇటు హారిజాంటల్ వర్టికల్ ఉండడం ఏంటంటే కొన్ని కొన్ని ఆపి ఆపి తీసి అవన్నీ మర్జ్ చేసి ఒక వీడియో లెక్క చేసాము. హోప్ యూ గైస్ లైక్ ఇట్. పక్కా మీరు అరకుకి వెళ్తే ద మస్ట్ విజిట్ ప్లేస్ ఏంటంటే ట్రైబల్ మ్యూజియం. ఇఫ్ యూ లైక్ గైస్ like this video, please do like, share and comment and subscribe to Fam Fusion. Thank you.